మిమ్మల్ని కమిషనర్ స్థాయిలో ఉన్నప్పటి నుంచి చూశాను. అవును, 2003 ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ టీవీ9 అవునండి, ప్రొడక్ట్స్ మీరు. కరెక్ట్ గా. ఆ రోజున ఉన్న ఆ స్పీడ్ అంటే అప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. జస్ట్ రౌడీలని కంట్రోల్ చేసే విధానం అప్పటిదాకా ఒక రకం ఉంది. అరెస్టులు కూడా చేసి నగర బహిష్కరణ కూడా చేసే విధానాన్ని మీరు తీసుకొచ్చారు. ఆ రోజున మీ మీద ప్రెషర్ ఏం రాలేదు? లేదు పాపం, అసలు ఆ రోజుల్లో మమ్మల్ని ఎవరో ప్రెషరైజ్ చేసేవాళ్ళు కాదు. ఏ మాట కామాట అప్పట్లో రంగం చెప్పాలంటే స్వర్ణయుగం పోలీసులకి. అది 2004 వరకు చాలా స్వేచ్ఛ అనుభవించేవాళ్ళు. ఈవెన్ ఎస్పీలుగా పనిచేసినప్పుడు కూడా అసలు ఎస్ఐ అనేవాళ్ళు మా ఇష్టం వచ్చిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఇన్స్పెక్టర్లు మా అనుమతి లేకుండా జిల్లాలో అడుగుపెట్టే సాహసం చేసేవాళ్ళు కాదు. డిఐజీలు కూడా పాపం వినేవాళ్ళు. రోజు వాళ్ళతో పడాల్సింది మీరు కదా, మీరే ఎంచుకోండిలే అని. ఎప్పుడన్నా ఒకళ్ళిద్దరిని వీళ్ళని తప్పదయా ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి అని అంటే మేము కూడా ఏదో ఒక చోట అకామిడేట్ చేసేవాళ్ళం. కానీ అదర్వైజ్ చాలా స్వేచ్ఛ ఉండేది 2004 వరకు. ఓకే, 4 తర్వాత స్వేచ్ఛ తగ్గింది. 4 తర్వాత బాగా తగ్గిపోయిందండి స్వేచ్ఛ. అదేంటమైందంటే 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండేసరికి బాగా ఏదో ఆకలిగొన్న పులుల్లాగా 2004లో ప్రభుత్వం మారగానే జానారెడ్డి గారు పాపం చెప్పేవాడుగా కూడా హోంమంత్రిగా ఉండి, అవునండి మా వాళ్ళు ముందు వరుసలో భోజనం చేస్తారు, తప్పే ఉందిలే అని చెప్పేవాడు. సో ఆ రకంగా నేను ప్రభుత్వం మారిన తర్వాత గమనించాను కదా, అసలు పోస్టింగ్లు అవి ఏవి కూడా అధికారుల చేతుల్లో ఉండేవి కాదు. అప్పటికి మార్చేశారు, 4 నుంచి రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఆ తర్వాత ఇక అది కంటిన్యూ అయిపోయింది. ఓకే, తర్వాత మొన్న మీరు 14-19లో చూసారు కదా, అప్పటికి ఎలా ఉండేది? 14-19లో ఇన్స్పెక్టర్ల పోస్టింగ్ ఏం చేశారో నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. కానీ డిఎస్పీఎల్ పోస్టింగ్ వరకు మేము పెద్ద రాజకీయ నాయకులు అసలు మాకెవరు కూడా చెప్పేవాళ్ళు కూడా కాదు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎవరో మీ పలానా డిఎస్పీని పలానా చోట అని అడిగేవాళ్ళు కాదు, మేము చేయకపోయినా గానీ పెద్ద కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో కూడా మేము ఆయనకి చెప్పకుండానే ఇతను మంచాడు సార్ వేస్తున్నాం అని చెప్పి వేసేసేవాళ్ళం. ఆయన ఎప్పుడూ అబ్జెక్ట్ చేసేవాడు కాదు. డిఎస్పీఎల్ పోస్టింగ్ల వరకు నా ప్రమేయం ఉండేది కొంతవరకు, ఎందుకంటే ఆ బోర్డులో నేను మెంబర్ కాబట్టి నాకు గుర్తు. ఆ తర్వాత 19 నుంచి ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. చూస్తా ఉంటే బాగా రాజకీయ ప్రమేయం ఎక్కువైంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా అదే రాజకీయ ప్రమేయం కొనసాగుతుంది. ఈ మార్పుకి కారణం ఏంటంటే నేతల్లో మార్పా లేకపోతే ఉద్యోగులలో మార్పు? నేతల్లో మార్పే, ఉద్యోగులు ఏం మారరు. అప్పుడైనా ఒకళ్ళే, ఇప్పుడు ఒకళ్ళే.